ఓకే, మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 4.1 ఎక్సర్సైజ్లో ఉన్నాము. ఈ 4.1 ఎక్సర్సైజ్లో మనము థర్డ్ ప్రాబ్లము సాల్వ్ చేద్దాం. నేను చెప్పాను, ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనము 2 లీనియర్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసి ఆ 2 లీనియర్ ఈక్వేషన్ ద్వారా మాత్రమే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమని నేను చెప్పాను. ఎప్పుడు 2 లీనియర్ ఈక్వేషన్స్ అని మనం రాసినప్పుడు XYలో రాయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, వెరీ క్లియర్. Neha went to sale to purchase. Neha went to sale to purchase some pants and skirts. When her friend asked her how many of each she had brought, she answered. ఆమె ఆన్సర్ చేసింది. ఎలా ఆన్సర్ చేసింది? The number of skirts are 2 less than twice the number of pants purchased. This is the first point. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి ఈ ఆన్సర్డ్ ఇక్కడ వరకు మనం ఒక సెట్ కింద తీసుకుని మనము ఈ సెట్లోంచి ఒక లీనియర్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. నేను అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ skirts are 2 less than twice the number of pants purchased అన్నాడు కనుక ఈ ప్యాంట్స్ ఎన్ని పర్చేజ్ చేశాడో దానికి ఎన్ని స్కర్ట్స్ పర్చేజ్ చేశాడో దానికి ఒక రిలేషన్ ఇచ్చాడు. నేను ఏం చేశానంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ తక్కువ కనుక నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ నేను Y అనుకుంటా, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ని నేను X అనుకుంటా. అప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. సరే, ఇక్కడ నేను నీట్గా నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు X తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు Y తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఒక రిలేషన్ ఉంది ఇక్కడ, మీరు కరెక్ట్గా ఇదే అబ్జర్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే నేను X అనుకున్నాను కనుక X ఈజ్ ఈక్వల్స్ టు ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆ 2 లెస్ దాన్ అన్నాడు కనుక లెస్ దాన్ అంటే -2 2 లెస్ దాన్ ట్వైస్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ట్వైస్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ట్వైస్ అంటే 2 times Y. దిస్ ఈజ్ మై లీనియర్ ఈక్వేషన్. చూడండి, ఇక్కడ X minus 2Y is equals to -2. This is my one equation as per the problem. It is very, very important. Now coming to the second part. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్ చూస్తే ఇక్కడ నుంచి ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఫర్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than, ఇది 4 less than అన్న 4 less than 4 times నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ని బాగా డిఫైన్ చేశాడు, అది కూడా రాస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే మళ్ళీ X ఈజ్ ఈక్వల్స్ టు 4 less than అంటే -4, కీప్ ఇన్ మైండ్ 4 times ప్యాంట్స్ 4 times ప్యాంట్స్ ఇలా రాసుకోవాలి. దీన్ని కూడా నేను X minus 4Y ఈజ్ ఈక్వల్స్ టు -4 ఈక్వేషన్ 2 కింద రాస్తాను. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈ ఈక్వేషన్ నేను సాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవసరం అని కూడా చెప్పాను. సరే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. X minus 2Y is equals to -2. X minus 4Y is equals to -4. Equation 1 and equation 2
బై సాల్వింగ్ అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలన్నా సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ సింబల్ పెట్టుకోండి నీట్గా. ఈ సింబల్ పెట్టుకుంటే మైనస్ చేసినప్పుడు ఈ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఇది మైనస్ అల్లా ప్లస్ అవుద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్లస్ అయింది కనుక ప్లస్ మైనస్ ఉంటే మనం సపరేట్ చేసాం అంటే 4 వైల్లోంచి 2 వైల్ తీసేసేయాలి. ఇంకెన్ని వైలు ఉంటాయి, 2 వైలు ఉంటాయి. ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా సింబల్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 4లోంచి 2 తీసేసి +4 -2 అంటే +2 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. అంటే 1 అంటే దాని అర్థం ఏంటి, 2/2 1 అంటే y అంటే y వాల్యూ ఇదే కదా, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఇన్ని, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంతకీ ఆమె కొన్నది ఒకే ఒక ప్యాంటు. సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ కావాలి అంటే ఇదిగో రిలేషన్ ఉంటుంది కదా, ఏ రిలేషన్ ఈ రిలేషన్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times y వాల్యూ 1 కనుక 1 - 2 రాశాను. అంటే నేను ఏం చేయలేదు ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎంత పెట్టాను, 1 పెట్టాను. మీకు చూపిస్తా ఒక్కసారి. ఈ ప్లేస్లో ఈ y ప్లేస్లో నేను 1 పెట్టాను అంతే, జస్ట్ సింపుల్గా. 2 times 2 - 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ వరకు చదివాను, మిగిలిన చెప్పలేదు. హెల్ప్ హర్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ నేహా బాట్. ఈ విధంగా చేస్తే మనము నెంబర్ ఆఫ్ స్కర్ట్స్, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు.